ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. అతిపెద్ద ట్విస్ట్ రాబోతుంది. గురుగ్రహ ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను చూడబోతున్నారు. ఈ సమయంలో గురుగ్రహం మీకు రక్షణగా ఉంటుంది. శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. గురుగ్రహం మీకు మార్గదర్శకాన్ని ఇస్తాడు. ఈ 3 రోజుల్లో కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. గురు ప్రభావం వల్ల మీకు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు ఫలితాలను ఇస్తాయి. గురుగ్రహం మీకు కొత్త అవకాశాలను కూడా తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ఆ హనుమంతుని అనుగ్రహం మీపై ఉండటం, అలాగే గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల కీలకమైన మార్పులు వస్తాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమపరంగా ఈ 3 రోజులు మీరు ఊహించని మార్పులను చూడబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. కాళికాదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. గురువుగారి సెల్ నెంబర్ 7934222886. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. అద్భుతమైన పరిష్కారం చేస్తారు. ఒక్కసారి మీరు నమ్మకంతో కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో అయితే ఆ హనుమంతుల వారి అనుగ్రహం మీపై ఉండబోతుంది. హనుమంతుల అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులను మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురువు అనుకూలత కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ యొక్క ప్రార్థనలు ఫలిస్తాయి. కొన్ని అవకాశాలు మీకు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా చదువులో మీరు ఎదగటానికి అవకాశాలు కూడా వస్తాయి. ఈ సమయంలో అయితే మీకు అవకాశాలు గుర్తించడం మీ చేతుల్లో ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళితే గురువు మీకు పూర్తి సహాయాన్ని అందిస్తారు. ఆ హనుమంతుల వారు మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తారు. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి హనుమంతుల నుండి అయితే మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ వెనక గొప్ప అర్థం ఉంటుంది. మీరు ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ జీవితంలో పెద్ద మార్పులను చూస్తారు. మీరు తరచూ హనుమంతుడి ఫోటో చూడవచ్చు లేదా ఎక్కడైనా హనుమాన్ చాలీసా వినవచ్చు. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి ధైర్యాన్ని ఇచ్చే సంకేతాలు. మీరు భయపడకుండా ముందుకు సాగాలని హనుమంతుడు సూచిస్తాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంకేతాలు మీకు సరైన మార్గాన్ని చూపుతాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఈ సంకేతాలు మీకు అయితే మార్గదర్శకాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న విషయాన్ని గమనించండి. అవి మీకు చాలా ముఖ్యమైన సూచనలు కావచ్చు. మీకు ఈ 3 రోజుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి వచ్చే సంకేతాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి మీ జీవితంలో మార్పును తీసుకువచ్చే సూచనలు. మొదటిగా హనుమంతుని చిత్రాలు లేదా విగ్రహాలు తరచూ మీకు కనిపిస్తాయి. ఇవి మీకు రక్షణగా ఉందని సూచిస్తాయి. రెండవ సంకేతం ఎరుపు రంగు వస్తువులు ఎక్కువగా కనిపించడం. ఇది మీకు శక్తిని, విజయాన్ని యొక్క సూచన. మూడవ సంకేతం బి అనే అక్షరం తరచూ మీకు కనిపించడం. ఇది ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా అవకాశం మీ జీవితంలోకి రావటానికి సంకేతం. అలాగే ఈ సమయంలో కోతులు కనిపించడం
ఈ సమయంలో మీకు ఉన్నట్టుండి హనుమాన్ చాలీస వినిపించడం లేదా మీరు దాన్ని అనుకోకుండా జపించడం ఇది మీ ఆత్మశక్తిని పెంచే సూచన. ఇక మంగళవారం రోజున ప్రత్యేకమైన సంఘటనలు జరగడం ఇది మీకు శుభం ప్రారంభం అవుతున్న సంకేతం. ఈ సంకేతాలను మీరు గమనిస్తే మీ జీవితంలో జరుగుతున్న మార్పులు మీకు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవి మీకు ఒక కొత్త దిశను చూపించే దైవ సంకేతాలు. ముఖ్యంగా బి అనే అక్షరం రహస్యం. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి బి అనే అక్షరం ఒక సాధారణ అక్షరం కాదు, ఇది ఒక గాఢమైన సంకేతం. చాలామంది ఈ విషయాన్ని చిన్న విషయంగా తీసుకుంటారు, కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారంలో అక్షరాలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. బి అనే అక్షరం ఈ 3 రోజుల్లో మీ జీవితంలో పలు విధాలుగా కనిపిస్తుంది. మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి పేరు బి అక్షరంతో ప్రారంభం అవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మార్గదర్శకంగా మారవచ్చు లేదా ఒక ముఖ్యమైన అవకాశం తీసుకురావచ్చు. కొందరికి ఒక బిజినెస్ ఆపర్చునిటీగా రావచ్చు, మరికొందరికి ఇది ఒక బ్యాంకు లేదా బిల్డింగ్కి సంబంధించి అంశంగా రావచ్చు. ఈ అక్షరం కనిపించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఇది ఒక దారి చూపించే సూచన. ఇది ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం. బి అనే అక్షరం కనిపిస్తే అది మీరు సరైన దిశలో ఉన్నారని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మీ గతంలో కూడా ఒక సంబంధంగా కలిగి ఉండవచ్చు. మీరు ముందుగా వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అందువల్ల ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న విషయం మీ మీద దృష్టి పెడుతుంది. ఒక పేరు, ఒక ప్లేస్, ఒక మెసేజ్ వచ్చినా కానీ మీ అక్షరం కూడా మీ జీవితాన్ని మార్చే సంకేతంగా మారవచ్చు. ఉద్యోగ మార్పులు ఈ 3 రోజుల్లో జరుగుతాయి. ధనుస్సు రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి కొన్ని మార్పులు ఈ 3 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగంలో కొంత అసంతృప్తి మీరు పొందవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని మీరు ఆలోచన పడతారు. ఈ ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో మీరు ఒత్తిడిని అనుభవించవచ్చు. పనులు ఎక్కువగా ఉండటం, సహచరులతో చిన్న చిన్న విభేదాలు జరగడం వంటి పరిస్థితులు రావచ్చు. ఇది మీలో ఒక మార్పుకు అవసరం ఉందని సూచిస్తుంది. ముఖ్యంగా మీరు కొత్త అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. అయితే ఈ సమయంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఒక కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు లేదా మీ పని చేస్తున్న సంస్థలోనే ఒక ప్రమోషన్ రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని మీరు ధైర్యంగా స్వీకరించాలి. భయం వల్ల వెనక్కి తగ్గితే మీరు మంచి అవకాశాన్ని కోల్పోతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీపై మీరు నమ్మకాన్ని ఉంచి ముందుకు వెళ్ళాలి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం అయినా సరే గురుగ్రహం మీకు సహాయం చేస్తారు. డబ్బు ప్రవాహం ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక స్థితి మొదట్లో కొంత కఠినంగా ఉంటుంది, కానీ మీరు ఖర్చులు ఎక్కువగా అనుభవిస్తారు. అనుకోని ఖర్చులు రావచ్చు, ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఖర్చు చేయకుండా నియంత్రణ ఉంచుకోవాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాన్ని తెస్తాయి. ఈ సమయంలో పరిస్థితి మీకు మారుతుంది. మీకు కొత్త ఇన్కమ్ సోర్స్ కనిపిస్తాయి. మీరు ఎదురు చూస్తున్న డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 రోజులు హనుమంతుల వారి అనుగ్రహం మీపై ఉండటం వల్ల పెండింగ్లో ఉన్న పనులు క్లియర్ చేసుకుంటారు. ఒక పెండింగ్లో ఉన్న పేమెంట్ క్లియర్ కావచ్చు లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీకు ఆర్థికంగా బలంగా మారటానికి మంచి అవకాశాలు ఉంటాయి. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మీ భవిష్యత్తు సెక్యూర్ అవుతుంది. డబ్బు విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ప్రేమ జీవితంలో మార్పులు వస్తాయి. ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ప్రేమ జీవితంలో కూడా ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. మీ యొక్క పార్ట్నర్తో కొంత మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీ భావాలను సరిగ్గా వ్యక్తం చేయకపోవచ్చు. దీనివల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. కోపంగా మాట్లాడకండి, కఠినంగా మీరు మాట్లాడకండి. ఈ 3 రోజుల్లో మీకు పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. సింగిల్గా ఉన్నవారికి ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి మీరు
ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు. అయితే తొందరపడి మీరు నిర్ణయం తీసుకోకండి. ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఈ సమయంలో కీలక దశకు చేరుతాయి. మీరు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ 3 రోజుల్లో పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో కుటుంబంలో కొంత టెన్షన్ ఉండవచ్చు. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పిన ఇతరులు అర్థం చేసుకోపోవచ్చు. దీనివల్ల మీరు బాధపడే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో మీరు ఓర్పుతో ఉండాలి. ఈ సమయంలో అయితే ప్రతి పరిస్థితి మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అర్థం చేసుకునే గుణం కూడా పెరుగుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోండి. వ్యాపార పరంగా కూడా ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అయితే మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో ఇప్పటి నుంచి దినదినంగా అభివృద్ధి చూడబోతున్నారు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ కష్టానికి ప్రతిఫలం అనేది దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శుభ మార్పులే వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను చూస్తారు. అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే మీ జీవితంలోకి బి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవిత దిశనే మార్చబోతున్నారు. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఏంటంటే హనుమంతుల వారిని ఎక్కువగా పూజించండి. అలాగే ప్రతి శనివారం రోజు, అలాగే ప్రతి మంగళవారం రోజున అయితే మీరు హనుమాన్ గుడికి వెళ్ళండి. అక్కడ ఒక ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించుకోండి. 9 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో ఇప్పటి నుంచి కష్టాల నుండి మీరు విముక్తులు కాబోతున్నారు. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం దక్కుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఇప్పుడు పూర్తిగా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.